2 లక్షల పెట్టుబడి, అన్లిమిటెడ్ గ్రోత్. ఎకోబ్లూ యాడ్బ్లూ ఫ్రాంచైజీ. స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్, గ్రేట్ రిటర్న్స్. పశ్చిమాసియాలో శాంతి స్థాపన జరిగినట్టేనా? ఇరాన్ ఇప్పుడు శాంతి స్థాపన దిశగా అడుగులు పడుతున్నట్టుగా చెప్తుంది. అలానే దివంగత ఇరాన్ అధ్యక్షుడు అయతొల్లా ఖొమైనీకి సంబంధించినటువంటి అంత్యక్రియల ప్రక్రియ చేయడానికి ఇరాన్ రెడీ అవుతుంది. దీనికి భారతదేశాన్ని ఆహ్వానించింది. సో భారత ప్రధాని నరేంద్ర మోడీని ఆహ్వానిస్తూ దౌత్య వర్గాల ద్వారా సమాచారం పంపినట్టుగా ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ ఒక స్టేట్మెంట్ విడుదల చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వెళతారా వెళ్ళరా అనేది ఇప్పుడు తీవ్రమైనటువంటి సస్పెన్స్తో కూడిన అంశం. ఎందుకంటే పశ్చిమాసియాలో పరిస్థితులు కొంత సద్దుమడిగిన మాట వాస్తవం. కానీ ఇరాన్కి ఇప్పుడప్పుడే ప్రయాణాలు చేయొద్దు అని చెప్పని టెహ్రాన్లో ఉన్న భారత ఎంబసీ ఆల్రెడీ ఒక అలర్ట్ రిలీజ్ చేసింది భారత ప్రజలందరికీ. మరి భారతదేశ ప్రధానమంత్రి వెళ్తారా? ఇది ఎంతవరకు సాధ్యమయ్యేటువంటి అంశం. కానీ ఇరాన్ అధ్యక్షుడు చేసినటువంటి ప్రకటన ప్రకారం మాత్రం అయతుల్లా ఖమేనీ అంత్యక్రియలకి సంబంధించినటువంటి ప్రక్రియని వచ్చే నెల 5వ తేదీ నుంచి 8వ తేదీ వరకు అక్కడ నిర్వహించబోతున్నారు. యాక్చువల్గా ఆయన చనిపోయారని ధృవీకరణ జరిగింది ఫిబ్రవరి 28న. ఫస్ట్ అటాక్లోనే ఇరాన్ అప్పటి ప్రెసిడెంట్ చనిపోయి అయతుల్లా ఖమేనీ, ఆయన సర్వాధ్యక్షుడు అని చెప్పని అంటారు. ఆయనకి సంబంధించినటువంటి అంత్యక్రియల ప్రక్రియ ఇప్పటివరకు కూడా ఆయన కుటుంబం కూడా చాలామంది కుటుంబ సభ్యులు కూడా చనిపోయారు. సో ఆ ప్రక్రియ మొత్తం అధికారికంగా ఇరాన్ నిర్వహించబోతోంది. కొంతమేరకు పశ్చిమాసియాలో శాంతి స్థాపన జరిగింది, పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి అయతుల్లా ఖమేనీకి సంబంధించినటువంటి ఈ తుది వీడుకోలు కార్యక్రమం జరుగుతుంది. సుహృద్భావ సంబంధాల రీత్యా అలానే ఇరాన్కు ఉన్నటువంటి షియా వర్గపు సంబంధాలు, ప్రధానంగా అటు కాశ్మీర్లో కానీ ఉత్తరాది రాష్ట్రాల్లో చాలా వరకు ఈ షియా పాపులేషన్ కూడా ఎక్కువ ఉంటుంది. అందుకనే ఖమేనీ పైన అటాక్ జరిగినప్పుడు పెద్ద ఎత్తున భారతదేశంలో కూడా ఆందోళనలు జరిగినాయి. సో ఈ రెండు దేశాల మధ్య ఉన్నటువంటి సాంస్కృతిక బంధం, చారిత్రక బంధం ఇవన్నీ చూస్తే ఇప్పుడున్నటువంటి గ్లోబల్ పొలిటికల్ ఎరీనాలో డొనాల్డ్ ట్రంప్ అగ్గి మీద గుగ్గిలం అవుతున్నటువంటి నేపథ్యంలో భారత ప్రధానమంత్రి ఈ కార్యక్రమాలకి అతిథిగా హాజరవుతారా లేదా అనేది సస్పెన్స్.